ముగ్గులు గీస్తూ, ముగ్గుతో పాటు ఒక చక్కటిని కథని వింటూ ఉంటే ఎంతో బావుంటుంది కదా! మరెందుకు ఆలస్యం ఒక మంచి కథని వినేద్దాం. సువర్ణ రాజ్యాన్ని సమీరవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వారసుడిగా అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పరిపాలనా అధ్యక్షుడిగా పేరు పొందాడు. సమీరవర్మ గురుకులంలో విద్యనభ్యసించే కాలంలో ఉగ్రసేనుడు అనే మిత్రుడు ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఉగ్రసేనుడు విజయపురం రాజ్యానికి రాజు. చాలా కాలం తర్వాత ఉగ్రసేనుడు సువర్ణ రాజ్యానికి వస్తున్నట్లు సమీరవర్మకు కబురు పంపాడు. స్నేహితుణ్ణి ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడు సమీరవర్మ. మిత్రమా, నీ పరిపాలనా విధానం, మీ రాజ్యంలో అమలు చేస్తున్న పథకాలు, చుట్టుపక్కల రాజ్యాల్లో నీ పట్ల ఉన్న భయభక్తులు, ప్రజాక్షేమం, విద్య, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలగు అనేక అంశాలను తెలుసుకోవాలని నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు ఉగ్రసేనుడు సమీరవర్మతో. కుశల ప్రశ్నలు, గురుకులంలో చదువుకున్న రోజులన్నీ జ్ఞాపకాలను ముట్టడించుకున్నారు ఇద్దరు స్నేహితులు. ఉగ్రసేనుడు తన పరిపాలనా పద్ధతులను ఇలా వివరించాడు. నేను నా చుట్టుపక్కల ఉన్న రాజులను జయించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాను. బల ప్రయోగంతో శత్రు రాజులు లేకుండా చేసుకున్నాను. నీవు కూడా శత్రు రాజులు లేకుండా చేసుకున్నావా అన్నాడు ఉగ్రసేనుడు. అందుకు సమీరవర్మ నవ్వి, నాకు చుట్టూ రాజ్యాల్లో శత్రువులెవరూ లేరు. అందరూ మిత్రులే. చర్చల ద్వారా సరిహద్దు వివాదాలు లేకుండా పరిష్కరించుకున్నాము. అనేక రంగాల్లో ఒకరికొకరం సహకరించుకుంటూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం. నేను శత్రువును జయించిన విజేతను కాను, ప్రేమతో శత్రుత్వాన్ని జయించిన విజేతను అన్నాడు. ఉగ్రసేనుడికి ఈ విషయం అర్థమైంది. విజేత అంటే అర్థం తెలిసింది. అందరితో మంచిగా, ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండేవారికి శత్రువులు ఉండరు. ప్రేమతో శత్రుత్వాన్ని జయించిన వాడే నిజమైన విజేత అనుకున్నాడు ఉగ్రసేనుడు. ఆనందంగా మిత్రుడి దగ్గర సెలవు తీసుకొని తన రాజ్యానికి బయలుదేరాడు. ఆగండి ఆగండి, కథ అయితే అయిపోయింది కానీ ముగ్గు ఇంకా పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా చూసేసి వెళ్ళండి. ఈ కథకి మీరైతే ఏం పేరు పెడతారో కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు కనుక నా ముగ్గు, అలాగే ఈ ముగ్గుతో పాటు మీరు వింటున్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.